అంటే దాచాగా జగ్గంపేట నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఒక నేత కూడా టికెట్ ఆశించి తనకి రాకపోవడంతో ఈ రోజున దీక్షకు దిగారు. ఆఖరికి కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి. అంటే మన బలాలు బలహీనతలు ఏమీ చూసుకోకుండా డైరెక్ట్గా అధినాయకుడిని బెదిరించే ధోరణికి ఈ రకంగా వ్యవహరించడం అనేది ఎలా చూడొచ్చు? నాయకత్వ లోపంగా భావించవచ్చు దీన్ని. సార్ ఒక్కొక్కరి అంటే చేతిలో ఉండే 5 వేళ్ళు ఒకేలాగా ఉండవు కదండి. ఈరోజు మీరు అడిగారు టీడీపీలో మహాసేన్ రాజేష్ గారికి సీట్ వచ్చింది, అదే రకంగా అంతకంటే గొప్పగా మాట్లాడతారు, మంచి సబ్జెక్ట్ ఉంది, కమ్యూనిటీ బేస్ ఉంది, లేకపోతే మంచి సబ్జెక్టు, లేకపోతే క్వాలిఫికేషన్ అంతా ఉంది, కొత్తదనం, యువతరం, ఇన్ని మాటలు చెప్పారు. ఒకవేళ నాకే సీట్ ఇస్తే ఫైనాన్షియల్గా పెట్టుకునే పరిస్థితికి నా అన్న లేడు, నా అన్న నేను ఇబ్బంది పెట్టకూడదు, అసలు మనం నోరు తెరిచి సీట్ అడగకూడదు. ఎందుకంటే మనం అడిగితే రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవ్వలేదండి, మనం రిక్వెస్ట్ చేసి అపాయింట్మెంట్ కుదుర్చుకుంటే ఆయన పిలవలేదండి. ఆయన అంతటా ఆయన పిలిచి 40 నిమిషాలు మాట్లాడాడు. ఆయన అంతటా ఆయన అడగకుండా రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చాడు. ఆయనకు అవసరం అనుకుంటే ఆయనే ఇచ్చుకుంటాడు. మనం నోరు తెరిచి అడిగి మన విలువను దిగజార్చుకోవాలా? ఆయనకి తెలీదా ఆడబిడ్డలకు ఏమి చేయాలనేది? ఆయనకు అన్నీ తెలుసండి. ప్రభుత్వం ఫామ్ అయ్యాక అందరికీ ఎవరి గౌరవం తగ్గకుండా చూస్తానన్నారు కాబట్టి ఏదైతే దీక్ష చేస్తున్న సోదరుడు కూడా అదేనండి సూర్యచంద్రరావు గారు, దయచేసి అన్న మనసును అర్థం చేసుకోండి. ఈరోజు కష్టకాలంలో ఉంది, పార్టీ కాదండి, ప్రజలు కష్టకాలంలో ఉన్నారు, రాష్ట్రం కష్టకాలంలో ఉంది. గడ్డు కాలంలో ఉన్నప్పుడు నీ వంతు సహాయంగా నువ్వేం చేసినావు అంటే, నేను ఎమ్మెల్యే సీట్ అడిగాను నాకు ఇవ్వలేదు, నేను దీక్ష చేశానంటే నీ ఎమ్మెల్యే కోసం నువ్వు పోరాడుతున్నావా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పోరాడుతున్నావా? సో ఖచ్చితంగా ఎవరైనా ఆశిస్తారండి, సర్వసాధారణం, మిమ్మల్ని తప్పని నేను చెప్పట్లేదు. కానీ అన్న ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నాడు? ప్రతిసారి మనల్ని నమ్మి నిర్ణయం తీసుకున్న ప్రతిసారి అన్నయ్యని నడి రోడ్డు మీద నుంచోబెడుతున్నామే. ఈరోజు అన్న తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. 24 స్థానాలు బలమైన ముద్ర వేయాలి, మెజారిటీ వచ్చే స్థానాలు, గెలిచే స్థానాల్లోనే మనం నుంచుందాం, అన్ని చోట్ల అంగలు వేయొద్దు, ఖచ్చితంగా మనం ఏంటనేది నిరూపించుకుందాం అంటే ఈరోజు మీరు నాకు ఇక్కడ సీట్ ఇవ్వలేదు, నన్ను ఇలాగా నుంచోబెట్టేశారు, ఏంటండి ఇది? సో మన అన్నని మనమే క్వశ్చన్ చేయకూడదు, మన పార్టీ విలువలు మనం దిగజారకూడదు. మనది ఎప్పటికీ ప్రశ్నించే పార్టీ, పోరాడే పటిమ ఉండే నాయకుడు వెనకాల మనం ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. అంటే తాజాగా కనీసం జనసేన పార్టీకి పావలా వంతు సీట్ షేర్ కూడా దక్కలేదు. పావలా కన్నా తక్కువకి ఒక బానిసత్వానికి లోబడి ప్యాకేజీ తీసుకొని ఆ 24 సీట్లకే పవన్ కళ్యాణ్ అడ్జస్ట్ అయిపోయారు అన్నట్టుగా కూడా సోకాల్డ్ వైసీపీ నాయకులంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఒక్క 24 సీట్ల అనౌన్స్మెంట్ తర్వాత కలుగులో ఉన్న వైసీపీ నాయకులంతా కూడా బయటకు వచ్చి ప్రధానంగా అదే అంశాన్ని ప్రస్తావించడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? సార్ వాళ్ళకి మాకే తెలీదు 24 సీట్లు అన్నయ్య తీసుకుంటారని, కానీ వాళ్ళు ముందుగానే గెస్ చేసుకుని సుమారుగా ఎన్ని సీట్లే తీసుకుంటారు, లేకపోతే ఖచ్చితంగా టీడీపీ జనసేనను విడగొట్టేసేయచ్చు, మాటలతో రెచ్చగొట్టచ్చు, జనసైనికుల పౌరుషాన్ని పుంజి ఎందుకురా పార్టీలో ఇంకా కూడా పావుల కంటే తక్కువ సీట్లు ముష్టేశాడు టీడీపీ, ఇంకా కూడా ఉంటారా రెచ్చగొట్టేది అనే పదాలు వాడతారండి. ఇక్కడ ఎవరికి ముష్టేయట్లేదు. అన్నయ్య 24 సీట్లు తీసుకున్నాడు అంతే. కావాలంటే ఇంకొక 40 తీసుకుంటాడేమో, 50 తీసుకుంటాడేమో. ఇవన్నీ కాదండి, నేను బలమైన ముద్ర వేయాలనుకున్నాను, గెలిచే సీట్లలో పోటీ చేయాలనుకున్నాను అని ఒక నిర్ణయం ఇంటి కుటుంబ సభ్యుడు తీసుకున్నప్పుడు దాన్ని విమర్శించడం కరెక్ట్ కదండి. మీకు మోస్తే తెలుస్తుంది, పార్టీ భారాన్ని మీకు మోస్తే తెలుస్తుంది. పార్టీలో ఉన్న 24 మంది పోటీ చేసే వాళ్ళలో ఎంతమంది వాళ్ళ సొంత డబ్బుని ఖర్చు పెట్టి పార్టీ ప్రచారానికి చేయగలుగుతారు? మన కెపాసిటీ ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఒకవేళ డబ్బు ఉండేవాడు వచ్చారండి, చివరిలో అన్నయ్యకి డిపాజిట్లు ఇస్తాము, ఇంకా చాలా అమౌంట్లు ఇస్తామన్నారు, కానీ ఎందుకు వెనక్కి ఇచ్చేసాడు? తీసుకుని వాళ్ళకి సీట్ ఇచ్చి ఉండొచ్చు కదా. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, కానీ వాళ్ళకి సీట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే చివరాఖరులో పార్టీ గెలుస్తుందని తెలుసుకొని సీట్లు తీసుకోవడానికి, లేకపోతే మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఇవ్వండి అని అడగడానికి వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించారండి. కష్టపడే మన లాంటి వారిని అన్నయ్య గుర్తుంచుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్కడు సీట్ అడిగితే డబ్బు ఎవరు ఇస్తారండి? ఆయన సినిమాలు చేయాలి, ఎండకి వానకి తిరగాలి, ఆ డబ్బులు తీసుకురావాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్టీ నడపాలి, డిపాజిట్లు క్లోజ్ చేసి పార్టీ ఆఫీస్ కొన్న మహోన్నత నాయకుడు ఎవరైనా ఉంటే మీరు చూపించండి. ఈ వయసులో హిందీలో సినిమా తీయాలా, తమిళంలో తీయాలా, డబ్బులు సంపాదించాలనే నాయకుడు వదిలేసి ఈరోజు పార్టీ కోసం ఏదో కష్టపడేవాడు ఎవరున్నారు చెప్పండి? కోల్గేట్లో ఉప్పు ఉందా అంటే కోట్లు వస్తున్నాయి, వాలంటీర్ వ్యవస్థలో తప్పు ఉందా అంటే రంగవల్లి గారితో కేసు వేయించారు. ఇంకా కూడా మా అన్న మనసును అర్థం చేసుకోవాలండి. ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నాతో 40 నిమిషాలు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పిన విషయం, పార్టీని నడపడం అంటే చిన్న విషయం కాదు. కొద్ది సెకను అటు ఇటు తగిలినా మన ప్రాణాలు పోయే పరిస్థితి. ఎన్నో మార్లు
అప్పుడప్పుడు ఒక్కొక్క చాట నేను నడుస్తూ వెళ్తున్న టైంలో డిఎస్పీ కాల్ అడ్డం పెట్టి నన్ను కింద పడేశాడు. చుట్టుపక్కలంతా క్రౌడ్ జనాలు, ఒక్క సెకండ్ ఆదమరిస్తే మొత్తం తొక్కి చంపేసి ఉండేవాళ్ళు. నాకు కిక్ బాక్సింగ్ తెలుసు కాబట్టి మోచేత్తో అదుముకొని నా అంతటి నేను పైకి లేచి నేను వెళ్ళి మాట్లాడే స్టేజ్ నా ముందే కుప్పకూలిపోయి నేను కింద పడిపోయిన పరిస్థితి. నా చుట్టూ ఉండే బౌన్సర్లలో కొంతమంది అంటే చుట్టుపక్కల ఉండే జనాలను బౌన్సర్లను దాటుకొని మోచేతులతో నన్ను గుద్దేసిన పరిస్థితి. వాళ్ళందరూ నా అభిమానులు. ఎందుకంటే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేక నా మీద వచ్చినప్పుడు ఆ మోచేతి నా నడుంకి తగిలినప్పుడు ఒక పూట అంతా అన్నం తినలేని పరిస్థితి. వీళ్ళందరినీ తట్టుకొని జనాల్లోకి వచ్చేటప్పుడు మీటింగ్ సక్సెస్ అవ్వాలని నేను అనుకోను. మీటింగ్లో ఏ ఒక్క ప్రాణం నష్టపోకూడదు. ఫ్లెక్సీలు ఎక్కేస్తారు, లైటింగ్లు ఎక్కేస్తారు, చూడడం కోసం గోడలు ఎక్కేస్తారు. మీటింగ్ చెప్తున్నంతసేపు అరే ఎవరికి ఏం కాకూడదు, ఎంత తపన, ఎంత భయం, ఎంత బాధతో ఉంటానో మీకు తెలియదు అనేసి ఆయన చెప్పిన మాటలకి నిజంగా అండి కళ్ళ నీళ్ళు వచ్చేసిన పరిస్థితి. ఈరోజు అటువంటి వ్యక్తిని మనం విమర్శిస్తున్నాం. ఒక సెకండ్లో చంపైపోయారు అంటే ఆ క్షణమే వదిలేసి వెళ్ళిపోవచ్చుగా పార్టీని. అయినా కూడా ప్రాణాలకి పోరాడి బౌన్సర్లు, ఆఫీసులు, మెయింటెనెన్స్, భోజనాలు, ఈ ఖర్చులు ఎవరిస్తున్నారండి? నెలాఖరికి 2000 ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? పార్టీ మీటింగ్ అంటే వెహికల్స్ పెట్టుకునే వచ్చేవాళ్ళు కాదండి, నిరంతరం పార్టీ రన్ చేసేవాళ్ళు ఉన్నారా? రోజు చదివేవాడే పరీక్షల్లో పాస్ అవుతాడండి. పాస్ అవుతాడో లేదో చెప్పలేమండి. పరీక్షల ముందు నేను పుస్తకం తీస్తానంటూ మీటింగ్ పెట్టిన రోజు క్యాన్వాయ్ వెహికల్తో 10 వెహికల్తో వచ్చాను, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు పార్టీ ఆఫీస్ గేటు ముందు నుంచున్నానంటే నిరంతరం నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నావుగా, నీ జీతాలతో నువ్వు కుటుంబాన్ని సాగించుకుంటున్నావుగా. కానీ కుటుంబాలను వదిలేసి ఆయన ప్రొఫెషన్ వదిలేసి డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఎండకి వానకి ఆ తల్లి అడిగిన క్వశ్చన్ నాగబాబు గారిని, అరే చిన్నోడు తింటున్నాడా, కళ్యాణ్ బాబు పరిస్థితి ఏంట్రా, జనాల్లోకి వెళ్తున్నాడు, క్రౌడ్ ఎక్కువ ఉంటుందేమో చూడమ్మా అంటే, మా ఒక అన్నని సినీ పరిశ్రమకు దత్తత ఇచ్చావు, ఇంకొక సోదరుని పార్టీకి ఇచ్చేసేయమ్మా, ప్రజలకు ఇచ్చేసేయమ్మా, చరిత్రలో ఒక వీరమాతగా నిలిచిపోతామమ్మా, కళ్యాణ్ బాబు గురించి ఆలోచించకమ్మా అని కన్నీటి పర్యంతమైన నాగబాబు గారి మాటలు ఈ రోజుకి మాకు గుర్తున్నాయి. మీరు చిరంజీవి గారిని ఇట్లాగే మాటలని విమర్శించి వెళ్ళగొట్టేశారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని అలా చేయకండి. ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఆ 24 అభ్యర్థులు ఎవరికి సీట్లు ఇస్తే వాళ్ళ వెనకాల పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్నయ్య ఇతనికి పనిచేయమంటే అతనికి 175 నియోజకవర్గాల్లో ప్రతి టీడీపీ అభ్యర్థికి, బీజేపీ అభ్యర్థికి, జనసేన అభ్యర్థికి మా వంతు ప్రయత్నంతో మా వంతు పోరాటం మేము ఇస్తామండి. ఖచ్చితంగా జనసేన ముద్ర అనేది కనపడుతుందండి. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని చెప్పేసి చాలా ఉత్కంఠభరితంగా వైసీపీ అధిష్టానం కూడా లీగల్ వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఆయన ఎక్కడ పోటీ చేయాలనేది చంద్రబాబు డిసైడ్ చేస్తాడు అన్నట్టుగా కూడా కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్న పరిస్థితి. అంటే ఆయన ఎక్కడ పోటీ చేస్తే వీళ్ళకి ఎందుకు? చంద్రబాబు, లోకేష్ వాళ్ళ నియోజకవర్గాలని మొదటి లిస్టులో విడుదల చేసుకోగలిగారు, పవన్ కళ్యాణ్ ఎందుకు విడుదల చేసుకోలేకపోతున్నారు అని కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు సార్? ముఖ్యంగా అందరి మనసును అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి అందరితో పాటే నేనేమీ ముందు కాదు, అందరితో పాటే నేను అంటూ విడుదల చేసిన 5 అభ్యర్థుల్లో అన్న ప్లేస్ లేదండి. అన్న భీమవరమ, తిరుపతి, గాజువాక ఎక్కడి నుంచి ఉంటారు అని అందరికి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మిగతా అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన రోజు అదే రోజు నేను కూడా అనౌన్స్ చేసుకుంటాను. 2 రోజుల్లో వచ్చేస్తుంది.